హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి. క్వశ్చన్ చదవండి, కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ కు సంబంధించి ఆ క్వశ్చన్ కు సంబంధించిన ఆన్సర్ ఏదనేది కమెంట్ లో తెలియజేస్తూ ఉండండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే బటన్ వస్తుంది, దానిపై కూడా నొక్కండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్ చేసి పెట్టుకోండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్లతో పాటుగా సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, నెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, అభినందన గేయ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య జన్మస్థలం ఏ జిల్లాకు చెందింది? కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? కరీంనగర్ నగనూరు. ఇది విలేజ్ పేరు. నగనూరుకు చెందిన శేషం లక్ష్మీనారాయణాచార్యకు సంబంధించిన కరీంనగర్ జిల్లా నగనూరు విలేజ్. ఇక్కడ వరంగల్ జిల్లాకు చూసుకుంటే మనం పల్లా దుర్గయ్య గారికి చెందిన జిల్లా. మహబూబ్ నగర్ చూసుకుంటే సుద్దాల హనుమంత్ గారికి సంబంధించిన జిల్లా. ఇక్కడ నల్గొండ జిల్లానేమో పొట్లపల్లి రామారావు గారికి సంబంధించిన జిల్లా. రెండవ ప్రశ్న, పల్లా దుర్గయ్య గారి సుప్రసిద్ధమైన ఏ రచనలో తెలంగాణ పదజాలం, సున్నితమైన హాస్యం ప్రముఖంగా కనిపిస్తాయి? పాలవల్లి, గంగిరెద్దు, పోతన చరిత్రము, రైతు బిడ్డ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే గంగిరెద్దు. ఇది పల్లా దుర్గయ్య గారికి సంబంధించిన తెలంగాణ పదజాలం, సున్నితమైన హాస్యం ప్రముఖంగా కనిపించేది గంగిరెద్దులో. ఇక్కడ పాలవెల్లి కూడా పల్లా దుర్గయ్య గారు రచించిందే, కాకపోతే హాస్య శైలి అనేది ఇందులో కనిపించదు. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ బి. ఇక్కడ పోతన చరిత్రము గాని రైతు బిడ్డ గాని మనకు పల్లా దుర్గయ్య వానమామల వరదాచార్యులు రచించినటువంటి రెండు రచనలు. మూడో ప్రశ్న, చిన్నయ్య సూరి నీతి చంద్రిక ఆధారంగా తెలుగు పాఠ్యపుస్తకంలో రూపొందించబడిన కథాభాగం ఏది? స్నేహబంధం, ఉడత సాయం, బాలనాగమ్మ, శతక సుధ. ఇక్కడ స్నేహబంధం అనేది రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, పొట్లపల్లి రామారావు గారు రచించిన చీమలబారు పాఠ్యాంశం ఏ సాహిత్య ప్రక్రియకు చెందింది? గేయం, వచన కవిత, ఖండకావ్యం, ద్విపద. ఇక్కడ వచన కవిత రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, పల్లెటూరి పిల్లగాడ అనే ప్రసిద్ధమైన హృదయ విదారక పాటను రచించిన ప్రజాకవి ఎవరు? సుద్దాల హనుమంతు, పొట్లపల్లి రామారావు, గోనబుద్ధారెడ్డి, శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సుద్దాల హనుమంతు రైట్ ఆన్సర్. ఇక్కడ పొట్లపల్లి రామారావు గారు చీమలబారు అనే వచన కవితను రాసిండ్రు. గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణాన్ని రచించారు. శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందన అనే గేయాన్ని రచించడం జరిగింది. ఆరో ప్రశ్న, ఉడత సాయం పాఠ్యాంశంలో ఉపయోగించిన ద్విపద ప్రక్రియ యొక్క ముఖ్య లక్షణం ఏంది? 4 పాదాలు ఉండడం, 2 పాదాలతో లయబద్ధంగా సాగడం, ఛందస్సు లేకుండా వచనంలో ఉండడం, కథలు మాత్రమే చెప్పడం. రైట్ ఆన్సర్ 2 పాదాలతో లయబద్ధంగా సాగడం. ఏడవ ప్రశ్న, వర్షం పాఠ్యాంశంలో ప్రకృతి చిత్రణ ఇతివృత్తంగా పల్లా దుర్గయ్య గారు వర్ణించిన ముఖ్యమైన అంశం ఏది? ఎండ తీవ్రత, వర్షాగమనం, ప్రకృతి మార్పులు, శీతాకాలపు చలి, సముద్ర ప్రయాణం. రైట్ ఆన్సర్ వర్షాగమనం మరియు ప్రకృతి మార్పులు అనేది రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న, చెరువు పాఠ్యాంశం ఏ ప్రక్రియలో రాయబడింది? సంభాషణ, స్వగతం, లేఖ, జానపద కథ. రైట్ ఆన్సర్ స్వగతం ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, సంస్కృతి మరియు పర్యావరణ పరిరక్షణను 2 లేదా అంతకంటే ఎక్కువ పాత్రల ద్వారా వివరించే ప్రక్రియ ఏది? వచన కవిత, సంభాషణ, కథ, శతకం. ఇక్కడ సంభాషణ అనేది రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, పోతన బాల్యం కావ్య రచయిత డాక్టర్ వానమామలై వరదాచార్యుల వారికి గల సుప్రసిద్ధమైన బిరుదేది? అభినందన పోతన, అభినవ పోతన, ప్రజాకవి, కవి సామ్రాట్, జ్ఞానపీఠ గ్రహీత. రైట్ ఆన్సర్ అభినవ పోతన. ఇక్కడ ప్రజాకవి అంటేనేమో కాళోజీ నారాయణరావు, కవి సామ్రాట్ అంటేనేమో విశ్వనాథ సత్యనారాయణ గారు,
ఇక జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు మరియు విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా. 11వ ప్రశ్న, తెలుగు వ్యాకరణం ప్రకారం అహ అనే అక్షరాలను ఏమంటారు? అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, మహాప్రాణాలు. ఇక్కడ ఉభయాక్షరాలు అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. అచ్చులు అంటేనేమో ఆ నుంచి అవు వరకు 16 అక్షరాలు ఉంటాయి. హల్లులు అంటేనేమో కా నుంచి హా వరకు. ఉభయాక్షరాలు 3, 0, అర 0, విసర్గ, ఇవి 3. ఇక మహాప్రాణాలు అంటే ఒత్తక్షరాలు, అంటే గట్టిగా పలికేటి ఖా, ఘా, తర్వాత ఝ, ఇట్లాంటివి. 12వ ప్రశ్న, కింది వాటిలో అనునాసిక అక్షరం ఏది? క, చ, అన, త. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, అనా. 13వ ప్రశ్న, రాముడు అడవికి వెళ్ళాడు. ఈ వాక్యంలో రాముడు అనేది ఏ భాషా భాగం? నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం. ఇక్కడ నామవాచకం అనేది రైట్ ఆన్సర్. సర్వనామం అంటేనేమో నామవాచకానికి బదులుగా వాడేది. క్రియ అంటేనేమో పనికి సంబంధించింది. విశేషణం అంటే గుణాన్ని తెలిపేది. 14వది, ఆమె ఎంతో చక్కగా పాడుతుంది. ఈ వాక్యంలో చక్కగా అనేది ఏ భాషా భాగానికి చెందింది? క్రియ, విశేషణం, సర్వనామం, అవ్యయం. ఇక్కడ సర్వనామం కాదు, క్రియ కాదు, విశేషణం అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, కొలను అనే పదానికి సమానార్థక పదం కింది వాటిలో ఏది? సముద్రం, చెరువు, తటాకం, నది, ఆకాశం. ఇక్కడ రైట్ ఆన్సర్ చెరువు, తటాకం అనేది కొలను అనే పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ సముద్రం అంటేనేమో దీనికి అంబుది, సాగరం అనే అర్థాలు వస్తాయి. నది అంటేనేమో జీవవాహిని, తరంగిణి అనే అర్థాలు వస్తాయి. ఆకాశం అంటేనేమో గగనం లేదా నింగి అనే అర్థాలు వస్తాయి. 16వ ప్రశ్న, సంధి ప్రక్రియలో మొదటి పదం యొక్క చివరి అచ్చును ఏమంటారు? పూర్వస్వరం, పరస్వరం, ఉభయస్వరం, సంధ్యాక్షరం. ఇక్కడ సంధ్యాక్షరం అంటే ఐ, ఔ, ఈ రెండు కూడా సంధ్యాక్షరాలు అంటారు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే పూర్వస్వరం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, ఇక్కడ ప్లస్ ఉండు అనే పదాలు కలిస్తే ఇక్కడుండు అవుతుంది. ఇది ఏ సంధికి ఉదాహరణ? అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, యనాదేశ సంధి. ఇక రైట్ ఆన్సర్ ఏంది? అత్వసంధి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇక్కడ ఇత్వసంధికి ఉదాహరణ తీసుకుంటే ఏమైనా. ఏమైనా అనేది ఏమి ప్లస్ అయినా అనేది ఇత్వసంధికి సంబంధించిన ఉదాహరణ. ఉత్వసంధికి తీసుకుంటే రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 18వ ప్రశ్న, కాయగూరలు అనే పదం ఏ సమాసానికి ఉదాహరణ? ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుష సమాసం, బహువ్రీహి సమాసం. ఇక్కడ మనకు ద్వంద్వ సమాసం, కాయలు కూరలు, కాయలు కూరలు అనేది ద్వంద్వ సమాసం కిందకి వస్తుంది. ద్విగు సమాసం అంటేనేమో మొదటి పదం సంఖ్య కలిగి ఉండాలి. ఒకవేళ దీనికి ఉదాహరణ చూసుకుంటే మూల్లోకాలు, ఇక్కడ 3 అనేది ముందర వస్తుంది కాబట్టి దాన్ని ద్విగు సమాసం అంటారు. తత్పురుష సమాసం అంటే విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. రాజు యొక్క పుత్రుడు, ఆ విధంగా ప్రత్యయాలు వచ్చిన వాటిని తత్పురుష సమాసాల కింద తీసుకుంటాం. ఇక బహువ్రీహి సమాసంలో అన్య పదార్థ ప్రాధాన్యత ఉంటుంది. ముక్కంటి ఆ విధమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 19వ ప్రశ్న, ధాన్యం యొక్క ప్రకృతి పదానికి వికృతి పదం ఏది? ధాన్యం అనే ప్రకృతి పదానికి వికృతి గారె, దెమ్మె, దద్దము, ధాన్యము లేకపోతే ధాన్యము వికృతి. ఇక్కడ ధాన్యం అనే దానికి వికృతి పదం ధాన్యము లేకపోతే ధాన్యము, రెండు కూడా వికృతి పదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ రూపంలో సపోర్ట్ ఇవ్వండి.
శతకసుధ పాఠ్యాంశం ఆధారంగా శతక పద్యాల చివర ఉండే మకుటం యొక్క ప్రాధాన్యత ఏమిటి? పద్యానికి అందాన్నివ్వడం, కవి గుర్తును లేదా పద్య ముగింపు నియమాన్ని తెలపడం, కథను ముందుకు నడపడం, సంగీతాన్ని కూర్చడం. ఇక్కడ ఆప్షన్ బి కవి గుర్తును లేదా పద్య ముగింపు నియమాన్ని తెలపడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ రూపంలో సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.